ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభువు పేరట శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళుటకు ముందుగా సిస్టర్ ఆశా షారోన్ గారు మీరు ఒక పాట పాడగలరా? ప్రైజ్ రాడమ్మా. హల్లెలూయా. నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం, నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం
పొంగెను. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా చక్కని పాట. నీలోనే ఆనందం. హృదయం పొంగిన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, పరిశుద్ధ లేఖనమును పరిశీలనగా చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మొదటి యోహాను 5:17 చదువుతారా ఎవరైనా? సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపం కలదు. మొదటి యోహాను 5:17 చదువుతున్నారమ్మా? 17 17 అవునమ్మా. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 17 అదేనండి, సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపం కలదు. 18వ వచనం చదువుతారా? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపం చేయదని ఎరిగిదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టడు. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో 18వ వచనము రాయబడి ఉంది. అయితే కొన్ని ట్రాన్స్లేషన్స్ లో 17వ వచనం రాయబడి ఉంది. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. ప్రార్థించుకుందాము. ఇక్కడ వారక్కడ ఉన్న చోటునే తలలు వంచి ప్రభు వైపు చూద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా మంచి బోధకుడైన యేసయ్య, లేఖనము గ్రహించుటకు సామర్థ్యం కలుగ చేసే ప్రభువా, చదవబడిన లేఖనము మిమ్మల్ని సంతోషపెట్టినట్టుగా, నీకు మహిమకరంగా, మాకందరికి దివ్యంగా వాక్యమును సరిగా విరిచి మాకు అందించమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసు ప్రశస్తమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన అడిగి ఆమేన్. ఆమేన్. మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు ప్రధానంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 13:19. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19. చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండక దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. ఆమేన్. ప్రభుల వారు దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ప్రభుల వారు రకరకాలుగా వాడిని గూర్చి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు
సాతానా సాతానా ఒకప్పుడు అబద్ధమునకు జనకుడు, ఒకప్పుడు ఆది నుండి వాడే అబద్ధమాడువాడు, ఒకప్పుడు ఈ లోకాధికారి. రకరకాలుగా ప్రస్తావిస్తారు. ఏదేమైనా ఇక్కడ మూలపాఠము 1 యోహాను 5:18 దుష్టుడు వాని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. ప్రియులారా, యోబు చరితము మనందరికి విదితమే. యోబు గురించి దేవుడు సాక్ష్యం పలికినప్పుడు సుడిగాలిలో తిరుగువాడు, గాలి వాటముగా ఎటు పడితే అటు కొట్టుకుపోయేవాడు సాతాను. ఒకప్పుడు ప్రధాన దూతగా తను తాను హెచ్చించుకొని హృదయము గర్వము చొప్పున పడిపోయినవాడు, గర్వించిన హృదయము కలిగి పడిపోయినవాడు అపవాది. వాడు కూడా దూతలు దేవుని సన్నిధిని నిలిచి ఉండే ఒక దినము తటస్థించగా వాడు కూడా దూతలతో పాటు అక్కడ ఉంటాడు. దేవదేవుని మహా దర్బారులో ప్రవేశిస్తాడు. దేవుడుండే చోటు ఉంటాడు వాడు కూడా. ఎందుకుంటాడు? గలిబిలి చేయటానికి, కాని పని చేయటానికి, పరిశుద్ధమైన పనిని పాడు చేయటానికి వాడు కూడా వస్తుంటాడు. సంఘములో ఏర్పరచబడిన పరిశుద్ధ ప్రజలలో, పరిశుద్ధుల గుంపులో, సమూహములలో కూడా ఉంటాడు. వాడు ఉంటాడంటే ఏదో గలిబిలి కలుగ చేస్తాడు. వాడు ఉంటాడంటే దేవుని సన్నిధిలో యథేచ్ఛగా ప్రతి వానిని పరిశీలనగా చూస్తాడు. యోబును కూడా చూస్తాడు. ఒరేయ్, నా భక్తుడు నీతిమంతుడు యోబును గురించి విన్నావా? ఊజు దేశంలో ఉంటాడు అని ప్రభు సాక్ష్యం పలికినప్పుడు, తెలుసులే, నీ కంచె వేయకపోతే యోబు ఎలాగా నీతిమంతుడవుతాడు? పరిశుద్ధుల చుట్టూ కంచె వేసుకుంటారు. వారిని భద్రము చేసుకునే ధనము, దుష్టుడు వాని ముట్టకుండా తన్ను భద్రము చేసుకుని వారు, కంచె వేసుకొని వారు. పిల్లలు పండుగలప్పుడు పిల్లలంతా సంతోషముతో విందు వినోదాలు జరుగుతున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందేమో, ఏదైనా పిల్లల నోటి నుండి కాని మాట పలికారేమో అని పిల్లల కొరకు అనునిత్యము బలులర్పించు, ప్రార్థనలు అర్పించు అనుభవము మన యోబు గారికి ఉండేది. అయితే 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా ప్రియులారా? 2వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను. ఆమేన్. అతని ప్రాణము మాత్రము ముట్టవద్దు ఖండితముగా ఆజ్ఞాపించాడు అపవాదికి, ఆది నుండి నరహంతకునికి. లాలనగా పాపం వైపు ఆకర్షించే అబద్ధమునకు జనకునికి, అపవాదికి. యోబు నీ వశంలో ఉన్నాడు, యోబును ఏమైనా చేసుకో, కానీ అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు. ప్రాణము
అయితే తన్ను భద్రము చేసుకుని వాని దేవుని మూలముగా పుట్టిన వానిని దుష్టుడు ముట్టడు. సుస్పష్టము కదా, దుష్టుడు వాని ముట్టడు. ఏ విధముగా యోబు గారు సాక్ష్యము పొందిరో, నివశము కాదురా, వల్ల కాదురా, యోబు పరిశీలించటము, పరీక్ష పెట్టటము నీ వలన కాదురా అని దేవుడే సాక్ష్యం పలికినప్పుడు సైతము ప్రాణమును మాత్రము ముట్టవద్దని సెలవైంది. ప్రియులారా, 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదువుకుందామా? బర్నబా గారి గురించి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదువుతారా ప్రియులారా? కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టెను. ఆమేన్, ఆమేన్. కుప్రలో పుట్టినవాడు, సలామి అనే పట్టణములో, కుప్రా ప్రాంతంలో పుట్టినవాడు. ఇతడు లేవీయుడు. ఇతని అపోస్తలులు ఒక పేరు పెట్టారు. పెద్దలందరూ హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. తొలుత ఇతని పేరు యోసేపు అని నామకరణం చేయబడి, అయితే లేవీయుడై చరాస్థిర సంపద గలవాడు. ఆ సంపద అమ్మేసి యావదాస్తి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిన సంఘము అవసరముల నిమిత్తము, సంఘ ఫండ్ కొరకు మొట్టమొదట దేవుని వలన హెచ్చరింపబడి, లేవీయులకు ప్రభువే భాగము, ఐ ఆమ్ ద పోర్షన్, లేవీయులకు ఎక్కువ తక్కువ ఆస్తిపాస్తులు ఉండకూడదు అని ఏ ప్రభు ఆజ్ఞాపించాడో ఆ ప్రభు మాట సన్మానించి ఆస్తి గలవాడైనను మొట్టమొదట లేవీయుడు. ఊరికొక్క గోత్రమునకొక్క ఇల్లు, పొలము, దండిగా సంపద కలవాడు. తన యావదాస్తి అమ్మి సంఘక్షేమం కొరకు, సేవ జరుగుట కొరకు, సువార్త సేవ జరుగుట కొరకు అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినవాడు, నీతిమంతుడు, లేవీయుడు. ప్రియులారా, అంత గొప్ప సమర్పణ కలిగిన వాడు, అంత గొప్పగా ప్రభువును ప్రేమించిన వాడు, హత్తుకొని ఉండువాడు. లేవి అంటే హత్తుకొనుట, నిజముగా హత్తుకొనినవాడు. హెచ్చరిక పుత్రుడు యోసేపు అను నామధేయుడు, కుప్రలో పుట్టినవాడు, సలామి పట్టణమునకు చెందినవాడు. అయితే పౌలు గారి సేవ, బర్నబా, జాన్ మార్క్ విషయంలో తగాదా వచ్చింది. జాన్ మార్కును వెంటబెట్టుకొని వెళ్దామంటాడు. సమీప జ్ఞాతి, సొంత అక్క కొడుకు, మేనల్లుడు. అయితే పౌలు ఒప్పుకోడు, పంతానికి పోతాడు. మొదట తొలి సువార్త సేవ మార్గ మధ్యంలో
ఆరోగ్యంగా ఉన్నప్పటికీ జాన్ మార్కు వెనుతీస్తాడు, వెనుతిరిగిపోతాడు. చిన్నవాడు, పిల్లవాడు, యవనుడు. ఎంత కష్టంగా ఉంటది అని ఊహించలేదు ప్రభు సేవ. అయితే రెండవసారి సువార్త సేవ, మిషనరీ సేవ, జాన్ మార్క్ కూడా నేను వస్తాను మావయ్య అని బర్నబా గారిని వేడుకుంటాడు. బర్నబా గారు రావయ్యా మనం కలిసే పోదాము, పౌలు గారండి జాన్ మార్క్ కూడా వస్తున్నాడు అని మాట్లాడినప్పుడు పౌలు ఒప్పడు. వెనుతీసేవాడు. సువార్త సేవ ఎన్ని దినములో ఉంటుందో మనకే తెలియదు. వెనుతీవాడు అని జాన్ మార్క్ విషయంలో తగాద పడతారు. అయితే నీకు కూడా నా వలనే అపోస్తులకు పరిచయ భాగ్యం దక్కింది కదా, నిన్ను ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు కదా అనే భావము కలిగి మాటి మాటికి అవకాశములు వెంబడి అవకాశములు కొత్త సువార్థికులకు ఇచ్చువాడు బర్నబా. రాని జాన్ మార్కు వస్తే నష్టమేమిటి అని పౌలును వేడుకుంటాడు, అడుగుతాడు. పౌలు గారు ఒప్పును గాక ఒప్పరు. అయితే ఇరువురు వీడిపోతారు. జాన్ మార్కును తీసుకొని వేరుగా, పౌలు శీలను తీసుకొని వేరుగా ప్రయాణము. అయితే బర్నబా గారు స్టెఫెన్ గారి తర్వాత ఈ బర్నబా గారు హెచ్చరిక పుత్రుడు యోసేపు. ముద్దుగా హెచ్చరిక పుత్రుడు అని సంఘము ద్వారా పిలువబడినవాడు. సలామిలోనే, తన సొంత ప్రాంతము పట్టణములోనే, కుప్రలోనే చల్లటి శీతాకాలం అప్పుడు ఒక పార్కులో కొయ్యకు కట్టి స్వజనులందరూ చూస్తుండగా, చిన్ననాటి స్నేహితులందరూ చూస్తుండగా, యేసు కొరకు, యేసు నామము ప్రకటించకూడదని, కన్నవాటిని విన్నవాటిని ఏ విధముగా ప్రకటించకుండా ఉంటామని బర్నబా గారు హెచ్చరిక పుత్రుడు సమాధానం. చల్లటి సాయంకాలం పూట కొయ్యకు కట్టి, అంతకుముందు రాళ్లతో కొట్టి, ఇంకా ప్రాణము పోవట్లేదు అని, ప్రాణమున్నదని పసిగట్టి, కఠినాత్ములు రోమియులు ప్రభువులు కర్రకు కట్టి, కొయ్యకు కట్టి, బ్రతికుండగానే తారు పోసి నిప్పంటించి, నిప్పు వెలుగుతున్న ప్రకాశములో సంధ్యా చీకట్లను, ఆ పార్కు నిండా వెలుగులను విరజిమ్మి ఆహాకారాలు చేస్తున్నాడా, కాలిపోతున్నాడు బర్నబా గారు. కుప్రలోనే, సలామిలోనే. కొలొస్సై పత్రిక అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 13:5. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రకటించుచుండవి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. ఆమేన్. జాన్ మార్క్ కూడా ప్రస్తావన వచ్చింది కదా. 6వ వచనం చదవండి. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పావు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తనైన బర్ యేసు అను ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఆమేన్. 4వ వచనము.
మార్కు ప్రస్తావన వచ్చింది కదా. 4వ వచనం చదువుతారా శాంతకుమార్ గారు? కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సొలియుకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుఫ్రాకు వెళ్ళిరి. ఆమేన్. కుప్రాకు వెళ్ళింది. తర్వాత వారు సలీమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రకటించుచుండ్రి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. ఆమేన్. మార్కు కూడా వారికి ఉపచారం చేయుచుండెను అన్నమాట కావాలి. జాన్ మార్కు కూడా వారికి ఉపచారం చేయుచుండెను. ఇది తొలి మిషనరీ యాత్ర. ఆ తర్వాత వెనుతీస్తాడు మార్కు. ఇప్పుడు కొలొస్సై పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొలొస్సై పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గుర్చి మీరు ఆజ్ఞలను పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. ఆమేన్. ఆజ్ఞలు పొందిరి సంఘములు. మార్కు వస్తే చేర్చుకోవద్దని ఆజ్ఞలు. ఇప్పుడు ఆదే పౌలు గారు, ఐలారా, సంఘములారా, బిడ్డలారా, మార్కు వస్తే చేర్చుకోవాలి. ఏమి జరిగింది? బర్నబా గారు సజీవంగా కాలిపోయారు. సలమి పట్టణంలోనే, కుప్రాలోనే బర్నబా గారు హతసాక్షి అయ్యారు. పోతున్నాడు, ఆకాలు చేయలేదు. స్టెఫెనుకు ఏం జరిగానో 7:59 అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యములు 7:59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఆమేన్. అంతకుముందు పై వచనాలలో ప్రభువా, వీరు చేయనది వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికి రాళ్లతో కొట్టబడి, బర్నబా గారు కొయ్యకు కట్టబడి, తారుపోసి నిప్పట్టించబడి, సంతోషముగా ఆఖరి ప్రార్థన వేడుకోలు క్షమించుమన్నట్టుగా స్టెఫెన్ గారైతే ఒక రాయి చెవి కర్ణబేరి బద్దలై పెళ్ళున రక్తము చిందుట, ఒక రాయి ముక్కులను చితక కొట్టుట, ఒక రాయి కణత మీద తగులుట, ఒక రాయి వడిగా విసిరరాయి పెదవులు చిట్లిపోవుట, ముఖమంతా రక్తసిక్తమవుట, ముఖమంతా రక్తధారలు కారుట. అయ్యో ప్రభువా, దయచేసి వీరిని క్షమిస్తావా? క్షమించండి నాయనా. అయ్యో ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రభు పలికినట్టే, ప్రభు కలిగిన క్షమాగుణము స్టెఫెను గారికి కలిగినట్టే, ప్రభువే ఆత్మ ప్రభువై ఆవహించగా స్టెఫెను కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక. రాళ్లతో కొట్టుచున్న వారికి తెలియదా? రాళ్లతో రువ్వు చంపుచున్న వారికి తెలియదా? రక్తము ఓడుచున్న పెదవులు, ముక్కు, చెవులు, రక్తము ఓడుచున్న గాయపరిచిన ముష్కరులకు తెలియదా వారేమి చేయుచున్నారో? అయితే
దయాగుణము, కనికరము వేడుకుంటున్నాడు. ప్రభువా, వీరిని క్షమిస్తావా నాయనా? ప్రభువా, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు. వీరెరుగారు కనుక వారిని క్షమించు. బర్నబా గారు కూడా కాలిపోతూ ఆ పార్కులో గుంపు కూడిన వారికి వెలుగిచ్చే, వెలుగులు విరజిమ్మే, ప్రాణము పోయే పరిస్థితుల్లో ప్రభువును వేడుకుంటున్నాడు బర్నబా గారు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకోవా, వీరేమి చేస్తున్నారో వీరెరుగారు గనుక అని ప్రార్థించి ఉంటాడు. బర్నబా అన్న కాలిపోతున్నాడు. అయితే దుష్టుడు ముట్టాడు కదా, బర్నబా గారిని. ఏమి భావమో, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు గనుక అతనిని దుష్టుడు దేవుని మూలముగా పుట్టలేదా? నీతిమంతుడు, లేవీయుడు, హెచ్చరిక పుత్రుడు బర్నబా గారు బహునీతిమంతుడు. అయితే హతసాక్షిగా చల్లటి సాయంకాలం 2019 సంవత్సరం, కేవంజర్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రం, గ్రామ్ స్టెయిన్స్. ఇంకా చలితెరలు ఉదయమే అలుముకుంటున్నాయి. సంక్రాంతి మాసమే. చేతులు ఎత్తటానికి చలి తీవ్రత హెచ్చుగా ఉన్న రోజులే. 7 అయినా 8 అయినా మబ్బు తెరలు వీడిపోవటం లేదు, చలి తెంపరలు వీడిపోవటం లేదు. అంతే, స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. తన పిల్లలు పువ్వుల మాదిరిగా, తెల్లవారి పిల్లలు, ఆస్ట్రేలియన్ పిల్లలు పువ్వులు అలంకరించబడినట్లుగా స్నానం చేసి తెల్లని వస్త్రములు కట్టుకొని, స్కూల్ బ్యాగులు మోసుకొని, కేరింతలు కొడుతూ మమ్మీ బాయ్ టాటా అని చెబుతూ, ఇంతలోకే ఎక్కడి నుండి వచ్చాడో ఒక దుష్టుడు. దారాసింగ్ వాడి పేరు. దుష్టుడు నక్కి మధ్యరాత్రి నిద్రపోయాడో లేదో, మధ్యరాత్రి అంతా మెలకువగా ఉండి ఉంటాడు. పెట్రోల్ తీస్తున్నాడు, వంపేస్తున్నాడు, ఒలకబోస్తున్నాడు. క్షణములో మంటలు అలుముకున్నాయి. ఆ వ్యానులో ఆ పిల్లలు, తండ్రి గ్రామ్ స్టెయిన్స్ కాలి మసైపోతున్నారు. దేవుని మూలముగా పుట్టినవాడు కాదా? ఎందుచేత ఈ ఘోర కార్యము జరుగుతున్నది? దుష్టుడు వాని ముట్టాడు కదా. దుష్టుడు గ్రామ్ స్టెయిన్స్ గారిని, వారి పిల్లలను ముట్టాడు కదా. ప్రాణమునకు కీడు కల్పించారు కదా. దుష్టుడు ప్రియులారా, ఆ రోజు బర్నబా గారికి జరిగిన, గ్రామ్ స్టెయిన్స్ గారికి ఇండియా దేశంలో జరిగిన, కేవంజర్ జిల్లాలో, ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన, ఇటీవల ప్రవీణ్ గారికి, ప్రియులైన ప్రవీణ్ పగడాల గారికి జరిగిన, దుష్టుడే వారిని ముట్టాడు. ప్రియులారా, ఎక్కడో హైదరాబాద్లో చంపేసి ఘోరమైన వార్తలు లీక్ అవుతున్నాయి. ఎక్కడో హైదరాబాద్లో చంపేసి ఒక రోజంతా మార్చుర్లో పడుకోబెట్టి, ఆ రెండో రోజు గోనె సంచులో కూర్చి కుక్కేసి రాజమండ్రి ప్రాంతంలో పడవేయుట. చచ్చిపోయాడని
ఆ తర్వాత ఎన్నో అపవాదులు, మందు తాగాడని, మందు కొన్నాడని. ఆ తాగినప్పుడు చూడలేదు, ఏ పోలీసు వాడు చూడలేదు. పోలీసు వారు కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తారు? డి డిఎస్పి స్థాయి అధికారి కానిస్టేబుల్ చేత దొరికిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అరెస్ట్ కాబడతారు. డిఎస్పి స్థాయి అధికారి 3 గంటలు కౌన్సిలింగ్ ఇస్తాడా? ఏమి జరిగిందో దుష్టుల చేతికి చిక్కారు. దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు యోబును ముట్టలేదు. దుష్టుడు బర్నబాను ముట్టాడు. దుష్టుడు గ్రామ్ స్టేన్స్ అయ్య గారిని ముట్టాడు. వారి పిల్లలను ముట్టాడు. దుష్టుడు 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 ఈ విధంగా హత సాక్షులు అనేకులకు, ఆది సంఘ అపోస్తలులకు ఒక్కొక్కరు విధంగా యేసు సిలువ వేయబడినట్టు కాకుండా దుష్టుడు ఎందుకు ముడుతున్నాడు? దుష్టుడు ఎందుకు వారి ముడుతున్నాడు? ఎందుకంటే ప్రియులారా, వారు హతులైనా వారు మాట్లాడుతూనే ఉంటారు. హత సాక్షులుగా మిగిలిపోతారు. హత సాక్షులుగా మిగిలిపోతారు. హతులవుతారు కానీ సాక్ష్యము లోకమందంతటా ప్రచురము చేయబడుతుంది. ప్రవీణ్ పగడాల చనిపోయే ముందు, ప్రవీణ్ పగడాల మరణించక ముందు కొన్ని వీడియోలు ప్రసారం అవుతున్నాయి. ఎంత మహాజ్ఞానం! హిందూ మూలాలను ప్రశ్నించిన వాడు, వేదాలు ఉపనిషత్తుల కాలంలో వేల సంవత్సరాల భాష ఉద్భవించింది అని అబద్ధము నిరూపించదగిన సాక్ష్యాలు సేకరించిన వాడు, మహాజ్ఞాని. వాటిలో అంత జ్ఞానము ప్రవీణ్ పగడాలకున్న జ్ఞానము దేవుడు అత్యధిక జ్ఞానము చేత వాడుకున్నాడు తన దాసుని. ఎందువల్ల దేవుడు వారిని దుష్టులకు అప్పగించాడు? గ్రామ్ స్టేన్స్ గారికి ఎందువల్ల దుష్టుడు ముట్టాడు? బర్నబా గారిని ఎందువల్ల దుష్టుడు ముట్టాడు? వారు మరణిస్తారు. వారు మన మధ్యలో లేకుండా పోతారు. కానీ వారి పేరట సాక్ష్యము వారు హతులైనా వారి పేరట సాక్ష్యము వినపడుతూనే ఉండాలి. సూర్యుడనంత కాలము, భూప్రజలు భూమి మీద ఉన్నంత వారి పేరు ప్రకటించబడాలి. వారి పేరు ప్రకటించబడాలి. వారు హతులవుతారు కానీ వారి సాక్ష్యము వినపడుతూనే ఉంటది. హత సాక్షులు. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిరి. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిన హత సాక్షుల కవిలెలో, హత సాక్షుల కవిలెలో నీ పేరున్నదా? నీ పేరున్నదా? దేవుని సముఖ జీవ కవలిలో, దేవుని సముఖ జీవ కవలిలో నీ పేరున్నదా? నా పేరున్నదా? దేవుని సముఖ వీలారా, బర్నబా గారిని దుష్టుడు ముట్టిన
మంటల్లో కాలిపోయిన వీరిని క్షమించుమన్న మాటే గ్లాడిస్ స్టెయిన్ గారు, జెసికా, ప్రవీణ్ గారు, మిగిలిపోయిన వారు కూడా అయ్యా ప్రభుని సేవ దాసులు వెళ్ళిపోయారు. అయితే ఏ దుష్టుడు వారిని ముట్టాడో ఆ దుష్టుని క్షమించండి, క్షమించండి. హృదయములు ముక్కలవటం లేదా? ఆ తల్లులు కోల్పోయిన తమ ప్రియులను హతసాక్షులుగా అప్పగించిన వారి భర్తలను మనసారా క్షమిస్తున్నారు కదా? లోకమంతా ఉలిక్కి పడుతున్నది కదా, వణికిపోతున్నది కదా. ఎలాంటి విపత్తులు వస్తాయో, ఎలాంటి ఉపద్రవాలు వస్తాయో, పరిశుద్ధుల పోకడ, ఉపద్రవములకు రాకడ. 1999లో గ్రామ్ స్టెయిన్స్ గారు హతసాక్షులయ్యారు. ఆ తర్వాత అదే సంవత్సరము భయంకరమైన వరదలు, తుఫానులు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఒరిస్సా రాష్ట్రానికి ఎంతగానో సహాయం చేసి ఎంత ఆదుకున్నా ఉపద్రవము వస్తే తప్పించగలరా? ఉపద్రవం వస్తే, తుఫాన్ వస్తే, వరద ముంపు బీభత్సం వస్తే తప్పించగలరా? పరిశుద్ధుని గ్రామ్ స్టెయిన్స్ గారిని మసి చేసిన భూమి. అయితే ఈ దినము ప్రవీణ్ పగడాలకు జరిగిన దుష్టుని కార్యము మరింత విపత్తుకు కారణం అవుతూ ఉన్నది. ఏమి భూకంపం జరుగుతుందో, ఏమి ప్రళయము వస్తుందో మనం కళ్ళారా చూస్తాం ప్రియులారా. మన కళ్ళతో చూస్తాం, మన చెవులతో వింటాము. ఆహాకారాలు వేయటానికి కూడా సమయం లేదు. క్షమించమన్న మాటలే వినపడుతున్నాయి. అయిలారా ఆ రోజు స్టెయిన్స్, ఈరోజు జెసికా, ప్రవీణ్ మనసారా క్షమిస్తారు. వారి క్షమాపణ ఎంతటి ప్రేమతో, వారి క్షమాపణ మాటల ద్వారా ఎంత ప్రళయం ముంచుకొస్తున్నదో మనం ఎరగం సుమండి. ప్రభు ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలని ఆశ కాదు, ప్రకృతి సహించలేకపోయిన విషాదము, ప్రకృతి ఓర్చుకోలేకపోయిన వికృత తాండవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు కనుక దుష్టుడు వాని ముట్టడు. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు కాదా బర్నబా గారైనా, గ్రామ్ స్టెయిన్స్ గారైనా, ఈరోజు ప్రవీణ్ గారైనా? దేవుని ఆత్మ లేకుండా పుట్టారా? దేవుని మూలముగా పుట్టినవారు కదా. దుష్టుడు వారిని ముట్టాడు కదా. దుష్టుడు వారిని ముట్టిన సర్వలోకములో, దేశాల్లో పేరు మారుమోగిపోతున్నది కదా. అతులైనప్పటికీ సాక్ష్యము పలకబడుతున్నది కదా. సాక్ష్యము పలుకుట కొరకే హతసాక్షులుగా మిగిలిపోతారు. సాక్ష్యము ఎలుగెత్తి లోకమంతా ప్రచురం చేయబడుట కొరకే హతసాక్షులుగా మిగిలిపోతారు. ఎందరికో, తరానికి ఒక్కరికో, 100 సంవత్సరాలకు ఒక్కరికో, 1000 సంవత్సరాలకు ఒక్కరికో దక్కని ఆ భాగ్యము, హతసాక్షులయ్యే భాగ్యము మన ప్రియులకు దక్కింది. ప్రియులారా, మనమందరము సిద్ధపాటు
మనమందరము ఆయత్తపరచబడుట, ఎత్తపడే గుంపులో దేవుని రాజ్యములో చేరుట మనకు సాధనములుగా మారిపోతున్నారు హతసాక్షులు మన ప్రియులు. దేవుడు ఇట్టి మాటల చేత నా మాటలు ముగిస్తున్నాను. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనములు తండ్రి. నా యేసయ్య నాయన నీకే వేలాది వందనాలు తండ్రి. నా ప్రియ ప్రభువా నాయన నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు.